హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలువబడే భారతదేశపు అత్యంత శక్తివంతమైన అధికారి అజిత్ దోవల్ గారి అద్భుతమైన జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఆయన ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ మరియు ప్రస్తుత మన దేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎన్ఎస్ఏగా సేవలు అందిస్తున్నారు. అజిత్ దోవల్ గారి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి చర్చిద్దాం. నెంబర్ 1, ప్రారంభం మరియు కెరీర్. అజిత్ దోవల్ గారు 1945 జనవరి 20న ఉత్తరాఖండ్‌లో జన్మించారు. ఆయన తండ్రి గారు ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. అజిత్ గారు తన చదువును అజ్మీర్ మిలిటరీ స్కూల్‌లో పూర్తి చేసి, ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1967లో తన మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించి, కేవలం 22 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. నెంబర్ 2, తలసిరి అల్లర్ల అదుపు 1971. ఆయన కెరీర్ ఆరంభంలోనే కేరళలోని తలసిరిలో జరిగిన హిందూ ముస్లిం అల్లర్లను కేవలం వారం రోజుల్లోనే అదుపులోకి తెచ్చారు. ఎవరూ వెళ్లడానికి సహించని ప్రాంతాలకు ఆయన ఒంటరిగా వెళ్లి 2 వర్గాలతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పారు. ఈ ఘటనతో ఆయన అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. నెంబర్ 3, పాకిస్తాన్‌లో గూఢచారిగా స్పై మాస్టర్ ఇన్ పాకిస్తాన్. అజిత్ దోవల్ గారు దాదాపు 7 సంవత్సరాల పాటు పాకిస్తాన్‌లో మారువేషంలో గూఢచారిగా గడిపారు. అక్కడ ముస్లిం వేషధారణలో ఉంటూ పాకిస్తాన్ అణ్వస్త్ర తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి భారత్‌కు పంపేవారు. ఒకానొక సమయంలో తన చెవులకు ఉన్న రంధ్రాల వల్ల ఒక వ్యక్తికి దొరికిపోయే పరిస్థితి వచ్చినా తన చాకచక్యంతో తప్పించుకున్నారు. నెంబర్ 4, మిజోరాం మరియు సిక్కిం ఆపరేషన్లు. మిజో నేషనల్ ఫ్రంట్ చేస్తున్న తిరుగుబాటును అణచివేయడానికి ఆయన మయన్మార్ కొండల్లోకి వెళ్లి తిరుగుబాటుదారులను ముఖ్య కమాండర్లతో స్నేహం చేసి వారిలో 6గురిని భారత్కు అనుకూలంగా మార్చారు. సిక్కిం సిక్కిం భారతదేశంలో విలీనం కావడంలో కూడా ఆయన తెర వెనుక కీలక పాత్ర పోషించారు. నెంబర్ 5, ఆపరేషన్ బ్లాక్ థండర్ 1988. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు దాక్కున్నప్పుడు అజిత్ దోవల్ గారు ఒక రిక్షా కార్మికుడిలా వేషం వేసుకొని లోపలికి వెళ్లారు. తనను తాను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పరిచయం చేసుకొని ఉగ్రవాదుల దగ్గరున్న ఆయుధాల గురించి, వారి సంఖ్య గురించి పూర్తి సమాచారం సేకరించి ఎన్ఎస్జీ కమాండర్లకు అందించారు. ఆయన సాహసానికి గుర్తింపుగా ప్రభుత్వం ఆయనకు కీర్తి చక్ర పురస్కారం అందించింది. సైనిక దళాలకు మాత్రమే ఇచ్చే ఈ అవార్డును అందుకున్న మొదటి పోలీస్ ఆఫీస్ అధికారి ఈయనే. నెంబర్ 6, కాందహార్ విమానం హైజాక్ 1999. మన 'ధురంధర్' మూవీలో చూసిన ఇన్సిడెంట్ ఇదేనండి. నేపాల్ నుండి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి వెళ్లిన బృందంలో అజిత్ దోవల్ గారు ప్రధాన వ్యక్తి. ఉగ్రవాదులు 36 మంది విడుదల చేయాలని కోరగా ఆయన తన చర్చల నైపుణ్యంతో కేవలం 3 మాత్రమే విడుదల చేయగల ఒప్పించి ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. నెంబర్ 7, ప్రస్తుత పాత్ర ఎన్ఎస్ఏ. 2005 ఇంటెలిజెన్స్‌లో బ్యూరోలో ఐబీ డైరెక్టర్‌గా రిటైర్ అయిన తర్వాత 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన జాతీయ భద్రత సలహాదారు ఎన్ఎస్ఏగా నియమించారు. సర్జికల్ స్ట్రైక్స్ మరియు ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఎంతో ఉంది. దేశం కోసం తన ప్రాణాలకు ప్రాణంగా పెట్టి చేసిన అజిత్ దోవల్ గారు నిజంగా మన దేశపు రియల్ హీరో. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.